హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, నా చేతిలో చూస్తున్నారు కదా శాంసంగ్ S26 అల్ట్రా. శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ప్రీమియం S సిరీస్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం దీని యొక్క కంప్లీట్ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది ఏంటి, ప్రైవసీ డిస్ప్లే. అలాగే S25 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే కెమెరాలోని, డిస్ప్లేలోని, బ్యాటరీ బ్యాకప్ అలాగే ఛార్జింగ్లోని అండ్ పెర్ఫార్మెన్స్లోని కూడా అప్ టు 25% అబోవ్ మీరు ఇంప్రూవ్మెంట్ అనేది నోటీస్ చేస్తారని చెప్పేసి వీళ్ళు బాగా టీచ్ చేస్తారనమాట. నిజంగా అంత ఇంప్రూవ్మెంట్ అనేటువంటి దీంట్లో ఉంటుందా, లేకపోతే మనకి S25 అల్ట్రా పర్చేస్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ద వాల్యూ ఫర్ మనీ అవుతుందా అనే క్లారిటీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కానీ మీరు ఎవరన్నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్ అండ్ టెక్నాలజీస్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్తో పాటుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే మన ఛానల్ కూడా 10 మందికి తెలుస్తుంది అనేటువంటి ఒక చిన్న స్వార్థం అనుకోండి, ఏమని అనుకోండి. అందు గురించే దయచేసి లైక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఈ ఫోన్ టోటల్గా 4 కలర్ వేరియేషన్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, స్కై బ్లూ ఉంటుంది, అలాగే క్యాలిబ్రేట్ వైలెట్ అని చెప్పేసి కొత్త కలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది మన కొత్త ఏమీ కాదు, శాంసంగ్ ఫోల్డ్ జెడ్ ఉంది కదా, సేమ్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ అదే డిజైన్ అయితే ఈ ఫోన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే స్టోరేజ్ వచ్చినప్పటికి 3 స్టోరేజ్ వేరియేషన్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. 12 256 GB అయితే ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ ₹1,40,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. అలాగే 12 512 అయితే ఉంటుంది. ఇది ₹1,60,000 బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ 16 1 TB అయితే ఉంటుంది. ఇది ₹1,90,000 బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. అయితే మీరు ప్రీ ఆర్డర్ కింద ఫోన్ బుక్ చేసుకుంటే మాత్రం 12 512 GB ₹1,40,000 బడ్జెట్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే HDFC కానీ ICICI క్రెడిట్ కార్డు ఉంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 6,000 వరకు ఇంకా ప్రైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. మీ డిస్ప్లే మీద ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయన పేరు వచ్చి తరుణ్ అనమాట. శాంసంగ్ సేల్స్ సంబంధించిన పర్సన్. ఆయనే మనకి ఈ ఫోన్ అనేటువంటి కంప్లీట్ 1 డే ఇచ్చేసి టోటల్ యూజ్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇచ్చారన్నమాట. కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి కదా, అందు గురించి ఆ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా. ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీకు ఆ యొక్క ప్రీ ఆర్డర్ ఏదైతే ఉందో దానికంటే ద బెటర్ ప్రైజెస్లోనే ఈ ఫోన్ సేల్ చేస్తానని చెప్తున్నారు అనమాట. ఒకసారి మీరు ఆయన కాంటాక్ట్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓన్లీ ఆఫర్ సంబంధించి మాత్రమే. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం దీని ఒక అన్బాక్సింగ్ అయితే చూద్దాం. బాక్స్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో మన ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి శాంసంగ్ S26 అల్ట్రా అని చెప్పేసి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీని ఒక ప్రైజ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, అలాగే సమ్ డీటెయిల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో కింద వచ్చేటప్పుడు మనకి మన యొక్క ఫోన్ స్టోరేజ్ చూపిస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేటప్పటికి 12 GB 250 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే IME నెంబర్స్ అన్ని కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇది క్యాలిబ్రేట్ వైట్ కలర్తో వస్తుంది. మన చేతితో పట్టుకోగానే మంచి కంఫర్ట్ ఉంటుంది, మంచి ప్రీమియం ఫీల్ అయితే మీకు కలుగుతుంది అనమాట. ఇది ఓన్లీ 214 grams మాత్రమే ఉంటుంది. 7.9 mm థిక్నెస్ అయితే ఈ ఫోన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలా పేపర్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. అలాగే Type C to Type C కేబుల్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా బాక్స్లో వచ్చే కంటెంట్ చూసినట్టయితే. నెక్స్ట్ మీరు మొబైల్ ఫోన్ పట్టుకోగానే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. దీని ఒక డిస్ప్లే వచ్చేటప్పటికి 6.9 inch డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 500+ PP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 2600 పీక్ బ్రైట్నెస్కి అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో దీన్ని యూజ్ చేసినా సరే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ వారిగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. చాలా బ్రైటర్గా అయితే ఈ డిస్ప్లే కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అరోమా 2 ప్రొడక్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన డిస్ప్లే ప్రొడక్షన్ వైజ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి షార్ప్ ఇమేజ్ ఉంటుంది. మంచి పంచింగ్ అండ్ రిచ్ కలర్స్ అయితే ఈ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది. వ్యూయింగ్ యాంగిల్ వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు అనమాట. శాంసంగ్ AMOLED డిస్ప్లే అంటేనే చెప్పక్కర్లేదు ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది అనేది. సో మనకి S సిరీస్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో 240Hz టచ్ శాంపుల్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్వేజ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఏవైతే S25 అల్ట్రాలో ఉన్నాయో ఆ స్పెక్స్ అన్ని కూడా దీంట్లో కూడా మనం అయితే చూడొచ్చు. అలాగే వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది ఏంటి, ప్రైవసీ డిస్ప్లే అనమాట. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే కంట్రోల్ సెంటర్ను డ్రాగ్ చేస్తే అక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది ప్రైవసీ డిస్ప్లే అని చెప్పేసి. దాంట్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకుంటే మీ పక్కన కూర్చున్న పర్సన్ చూడాలంటే కంప్లీట్గా బ్లైండ్గా అయితే కనిపిస్తుంది అనమాట. టోటల్గా హైడ్ అయితే అయిపోతుంది. మీరు స్ట్రైట్గా చూస్తే మాత్రం డిస్ప్లే అనేటువంటి కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది ఎవరికైతే ప్రైవసీ అనేటువంటి మేజర్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ద బెటర్గా అయితే ఈ యొక్క టెక్నాలజీ హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. నాకు తెలిసి మొబైల్ ఫోన్స్లో ఫస్ట్ టైం అన్నమాట ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవ్వడం. ఇంతవరకు మనకి ఆ యొక్క టెంపర్ గ్లాస్లో మాత్రం ప్రైవసీ గ్లాస్ అనేటువంటి ఉండే ఫస్ట్ టైం మొబైల్ ఫోన్స్లో కూడా తీసుకొచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో బడ్జెట్లో వచ్చేటువంటి చిన్న చిన్న మొబైల్ ఫోన్స్ అందరూ కూడా
ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న మనం ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట. 2027లో ఈ టెక్నాలజీ మనం 30,000 రూపాయల బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో కూడా చూస్తే ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఓకేనా. మొబైల్ చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది అనమాట. సైడ్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ వాల్యూమ్ ర్యాకర్స్, పవర్ బటన్ అనేటువంటిది ఉంటుంది. బాటంలో వచ్చేటప్పటికి ఎస్ పెన్ అయితే ఉంటుంది అనమాట. చాలా స్టైలిష్గా అయితే ఉంది ఎస్ పెన్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. తర్వాత టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. దాని పక్కన సిమ్ జెటర్ పిన్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఓన్లీ 2 నానో సిమ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేసుకోగలుగుతాం. మెమరీ కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకోలేమన్నమాట. సో మీరు మొబైల్ తీసుకున్నప్పుడు ఫస్టే ఫిక్స్ అయిపోండి. హై స్టోరేజ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ తీసుకుంటే మీకు కొంచెం లాంగ్ లాస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే టోటల్ కెమెరా సెటప్ అంతా కూడా కార్నర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అలాగే బాడీ అంతా కూడా గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ మ్యాటీ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ ఏమీ కూడా అట్రాక్ట్ అయితే చేయట్లేదు. సో మనకి చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. చాలా మంది సెరామిక్ బాడీ అనుకుంటున్నారు. ఆ సెరామిక్ బాడీ అయితే కాదు, ఓన్లీ గ్లాస్ బాడీతోనే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మెయిన్ కెమెరా వచ్చినప్పటికి 200 మెగాపిక్సెల్ ISO HP5 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వీళ్ళ ఒక ఓన్ సెన్సార్. సో మనకి చాలా లార్జ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఎక్కువ లైట్ని అయితే ఇది తీసుకోగలుగుతుంది అనమాట. మనకి ఫొటోస్ తీస్తున్నప్పుడు కానీ వీడియోస్ తీస్తున్నప్పుడు కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. పైగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ సెకండ్ కెమెరా వచ్చినప్పటికి 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ మన థర్డ్ కెమెరా వచ్చినప్పటికి 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఇది 5x జూమ్తో వస్తుంది. దాని తర్వాత 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి 3x జూమ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఫోన్ ఉపయోగించుకొని మనకి 100x జూమ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫుల్గా జూమ్ చేసి ఫొటోస్ తీసాక మీకు ఆ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏ ద్వారా రీజనరేట్ అయితే చేస్తుంది అనమాట. కొద్దిగా ఆయిల్ పెయింట్ వేసిన విధంగా అయితే ఆ నేమ్స్ అనేటువంటి కనిపిస్తుంది అనమాట. మీకు ఏదో DSLRలో వచ్చిన విధంగా ఫుల్ జూమ్ చేసి ఫొటోస్ తీస్తే వస్తాయి కదా, ఆ టైప్ అయితే ఉండదు. ఓన్లీ ఏ ద్వారా మాత్రం ఈ ఫొటోస్ అనేటువంటి రీజనరేట్ చేస్తుంది. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇందులో మనకి 8K 30 FPSలో వీడియోస్ అనేటువంటి రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా HDR ఫార్మాట్లో అయితే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలా మన ఫ్రంట్ కెమెరా వచ్చినప్పటికి 12 MPలో అయితే ఉంటుంది. ఇది f2.2 అయితే వస్తుంది అనమాట. మీకు ఇండోర్లో కూడా మంచి వీడియోగ్రఫీ కానీ మంచి ఫోటోగ్రఫీ కానీ ఇదే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వ్లాగర్స్కి అయితే మాత్రం ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ అయితే ఈ 12 MP కెమెరా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కలర్స్ వచ్చినప్పటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మనకు కలర్స్ని బూస్టింగ్ చేయడం కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ పెంచడం కానీ ఏమీ కూడా ఉండదు. మీరు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా సాఫ్ట్ అనేటువంటి చేసి మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ ఎలైట్ 8 Gen ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆక్టాకోర్ 3 nm బిలియన్ ప్రాసెసర్ అనమాట. దీని ఒక మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 4.7 GHz అయితే ఉంటుంది. ఇందులో మనకి Adreno 840 GB అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చిన్న చిన్న గేమ్స్ కానీ పెద్ద గేమ్స్ ఏం ఆడుకున్నా సరే సింపుల్గా ఆడి పాడేస్తుంది అనమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే నేను కంప్లీట్గా 1 డే మొత్తం యూజ్ చేశాను. నాకు ఎక్కడ కూడా హీటింగ్ ఇష్యూ కానీ ఇదేమీ కూడా లేదన్నమాట. ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కూడా ఫోన్ అనేటువంటి హీట్ అయితే అవ్వట్లేదు. కంప్లీట్గా మంచి కూలింగ్ వేపర్ సిస్టమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ద బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ పీక్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. గేమింగ్ లవర్స్ అయితే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. యూఏలో కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. ద బెటర్గా అయితే ఉంటుంది. ఇది మనకి 1 UI వెర్షన్ 8.5 అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేశారు. మీకు 60 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను 0 to 75% ఛార్జింగ్ పడితే అప్రాక్సిమేట్లీ 37 మినిట్లు అయితే ఛార్జ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ టైంలో ఎక్కడ కూడా ఫోన్ ఓవర్గా అయితే హీట్ అవ్వలేదు. అదే మనకి ఫుల్ ఛార్జ్ పెట్టి అంటే 0 to 100 ఫుల్ ఛార్జ్ పెట్టి నేను కంప్లీట్గా స్క్రీన్ టైం చెక్ చేస్తే నా టెస్టింగ్లో 7 hours అయితే వచ్చిందన్నమాట. మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళు అనుకోండి పక్కా 1 day అయితే మాత్రం ఛార్జింగ్ అయితే వస్తుంది. అదే వైర్లెస్ వచ్చినప్పటికి 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి S25తో కంపేర్ చేసుకుంటే S26లో బ్యాటరీ పరంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. నేను మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. S25కి S26కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటిది. మీరు కొంచెం బడ్జెట్ పెట్టగలను అనుకుంటే మాత్రం S26 అల్ట్రాకి అయితే వచ్చేయండి. అక్కడ మీరు అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి S25 అల్ట్రా యొక్క ప్రైజెస్ కూడా చెప్తాను. మీకు 12GB 250GB కావాలనుకుంటే 1,07,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 12/512 వచ్చినప్పటికి 1,15,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 16 1TB వచ్చినప్పటికి 1,52,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తారన్నమాట. ఎవరైతే S26 అల్ట్రా ఎఫర్ట్ చేయలేమనుకుంటారో వాళ్ళు S25 అల్ట్రా అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది కూడా చాలా పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మీ ఇష్టం మీకు ఏది నచ్చేది అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క బడ్జెట్ ఆధారంగా అయితే ఉంటుంది. S26లోనేమో కొంచెం ఏ ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ చేసాడో ప్రైవసీ డిస్ప్లే అని చెప్పేసి ఆ కెమెరాలో ఇట్లా చిన్న మార్పులు అనేటువంటి చేశారు. S25 అనేది మీ అందరూ తెలిసిందే.
తెలిసిందే కదా. సో మీ ఇష్టం, మీ యొక్క నీడ్ ఆధారంగా ఈ 2 మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ వచ్చేటప్పటికి. సో ఈ ఫోన్ మీకు ఏమనిపించింది, పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేటువంటిది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతమంది కొందాం అనుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది అనమాట. వెరీ సూన్ నేను మీకు S25 అల్ట్రాని S26 అల్ట్రాని పక్కన పెట్టి కంపారిజన్ వీడియో కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.